అందరికీ నమస్కారం. ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. అధికార వర్గాల నుండి ఈరోజు మీకు మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ పనులలో ఆలస్యం లేకుండా సానుకూల ఫలితాలు వస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. పై అధికారుల నుండి గుర్తింపు పొందుతారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ సంబంధిత పనులు ఈ రోజు ఒక కొలిక్కి రావచ్చు. ముఖ్యమైన దరఖాస్తులు లేదా అప్పీళ్లు ఈ రోజు ఆమోదం పొందే అవకాశం ఉంది. అధికారులతో వ్యవహరించేటప్పుడు కొన్ని అనిశ్చితులు తలెత్తవచ్చు. ముఖ్యంగా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అధికారిక పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల కొన్ని చికాకులు ఎదురుకావచ్చు. ధ్యాత్మిక చింతన ఈరోజు మీకు ఎక్కువవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. దైవంపై మీ విశ్వాసం పెరుగుతుంది. దేవాలయ సందర్శన, ధ్యానం వంటివి చేయడం వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది. ఆనందం, సంతోషం జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సంతోషాలు. ఈరోజు మీకు అనేక చిన్న చిన్న సంతోషాలు ఎదురవుతాయి. మీరు చేసే పనులలో విజయం సాధించడం, ఇష్టమైన వారితో గడపడం, మీ కలలు నెరవేరడం వంటివి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ జీవితంలో ఆనందం నిరంతరం కొనసాగాలంటే ప్రతి చిన్న విషయంలోనూ సంతృప్తిని పొందడం అలవాటు చేసుకోవాలి. ఆఫీసులో ఈరోజు మీరు చురుకుగా ఉంటారు. మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ సహోద్యోగులతో కలిసి పనిచేయడం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది. వాటిలో మీరు కీలక పాత్ర పోషిస్తారు. అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గడువు తేదీలు దగ్గర పడటం వల్ల కొంత ఆందోళన కలగవచ్చు. మీ పనులను ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే ఈ ఒత్తిడిని అధిగమించవచ్చు. ఆరోగ్యం, శారీరక, మానసిక శ్రేయస్సు జీవన సౌఖ్యానికి ప్రధాన ఆధారం. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఆహారపు అలవాట్ల విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. వేళకు భోజనం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా వంటివి చేయడం మేలు చేస్తుంది. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశముంది. కాబట్టి ఖర్చుల విషయంలో ఒక ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది. మీరు ఈరోజు ఏదైనా కార్యక్రమాలను ప్లాన్ చేసి ఉంటే అవి విజయవంతంగా పూర్తవుతాయి. సామాజిక కార్యక్రమాలు, కుటుంబ వేడుకలు లేదా వృత్తిపరమైన సమావేశాలలో మీరు చురుకుగా పాల్గొంటారు. మీ నిర్వహణ నైపుణ్యాలు ప్రశంసించబడతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. ఈరోజు కొన్ని కార్యక్రమాలు అనుకోకుండా ఆలస్యం కావచ్చు లేదా రద్దు కావచ్చు. ఇది మీకు కొంత నిరాశను కలిగిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఇతరుల విమర్శలకు గురికావలసి రావచ్చు. ప్రణాళికలో ఏమైనా మార్పులు వస్తే వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. కుటుంబంలో మీకు ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. క్రీడలు, శారీరక వ్యాయామం, ఆటలు, పోటీతత్వం. ఈరోజు మీరు ఏదైనా క్రీడలలో పాల్గొనే అవకాశం ఉంది. క్రీడలలో మీ ప్రతిభ ప్రదర్శించడం ద్వారా మంచి పేరు సంపాదించుకుంటారు. శారీరకంగా, మానసికంగా మరింత చురుగ్గా తయారవుతారు. అయితే గాయాల పట్ల జాగ్రత్త వహించాలి. అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. చిన్న విషయాలకు ఆవేశపడి ఇతరులతో గొడవపడటం వల్ల సమయం, శక్తి వృధా అవుతాయి. సహనంతో వ్యవహరించండి. అన్ని విషయాలలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రయాణాలలో, ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి. తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు మరింత జాగ్రత్త అవసరం. మీ వస్తువుల పట్ల శ్రద్ధ వహించండి. మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల చిన్నపాటి ప్రమాదాలు లేదా నష్టాలు జరిగే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు. వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించండి. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి.
ఈరోజు మీరు గతంలో చేసిన తప్పుల నుండి నేర్చుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది. మీరు మీ పొరపాట్లను అంగీకరించి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. తప్పులను పునరావృతం చెయ్యకుండా ఉండటానికి ప్రణాళికలు రూపొందించుకుంటారు. మీ ఆత్మ పరిశీలన మీకు మంచి మార్గాన్ని చూపుతుంది. పాత తప్పులను తిరిగి చెయ్యడం లేదా మొండితనం వల్ల అదే పొరపాట్లను మళ్లీ చేసే అవకాశం ఉంది. ఈరోజు ఇతరులు మీ గత తప్పులను గుర్తుచేసి మిమ్మల్ని నిందించవచ్చు. మీ నిర్ణయాలలో తొందరపాటు వల్ల కొత్త తప్పులు చేసే అవకాశం ఉంది. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల మీరు చిక్కుల్లో పడవచ్చు. మీ ఆరోగ్యం పట్ల ఈరోజు కొంచెం శ్రద్ధ వహించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆహార నియమాలను పాటించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మీకు ఈరోజు తెలియని ధైర్యం వస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మీ సొంత సామర్థ్యంపై, మీ నిర్ణయాలపై మీకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది. ఈ నమ్మకమే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. ఇతరుల మాటలను పూర్తిగా గుడ్డిగా నమ్మకుండా మీ అంతరాత్మ చెప్పినది వినడం మంచిది. ప్రేమ సంబంధాలలో ఈరోజు చాలా అద్భుతమైన రోజు కాబోతోంది. కొత్త ప్రేమ చిగురించవచ్చు. ఇప్పటికే ఉన్న సంబంధాలు మరింత బలపడతాయి. మీ భాగస్వామితో లోతైన సంభాషణలు మీ బంధాన్ని పటిష్టం చేస్తాయి. ప్రేమను వ్యక్తం చేయడానికి, భాగస్వామికి బహుమతులు ఇవ్వడానికి ఇది మంచి సమయం. అయితే కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల భావోద్వేగ దూరం ఏర్పడవచ్చు. మీ భాగస్వామి మనసును అర్థం చేసుకోకుండా మాట్లాడటం వల్ల వారిని బాధపెట్టే అవకాశం ఉంది. చిన్నపాటి అనుమానాలు పెద్ద విభేదాలకు దారితీస్తాయి. మూడవ వ్యక్తి ప్రమేయం వల్ల మీ సంబంధంలో సమస్యలు తలెత్తవచ్చు. జాగ్రత్త. కొత్త వ్యక్తులతో సమావేశాలు ఏర్పడతాయి. ఈ సమావేశాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఈరోజు విద్యార్థులకు, ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఈ రాశివారికి నూతన విషయాలను నేర్చుకోవడంలో, లోతుగా అధ్యయనం చెయ్యడంలో విశేషమైన ఆసక్తి కలుగుతుంది. మీ మేధస్సు పదునెక్కుతుంది. కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వల్ల చదువుపై మనసు లగ్నం కాకపోవచ్చు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగవుతాయి. ఇతరులతోనూ వ్యాపారంలోనూ మీ సంభాషణలు, చర్చలు విజయవంతమవుతాయి. సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. పాత ఆచారాలను గౌరవిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఆనందం పొందుతారు. మీ కుటుంబ సంప్రదాయాలను పాటించటానికి ప్రయత్నిస్తారు. కొందరు యువత సంప్రదాయాలను విస్మరించి ఆధునిక పోకడలకు మొగ్గు చూపవచ్చు. ఇది పెద్దలను బాధపెట్టవచ్చు. పాతతరం, కొత్తతరం మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అందరి ఆలోచనలను గౌరవించడం ముఖ్యం. సమాజంలో మీకు ఈరోజు గౌరవం, గుర్తింపు లభిస్తాయి. మీ మంచి పనులకు, ప్రవర్తనకు అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీ సామాజిక పరిధి విస్తరిస్తుంది. మీలోని సృజనాత్మకత ఈరోజు వెలుగులోకి వస్తుంది. కొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణల వైపు మీ మనసు మళ్లుతుంది. మీలోని కళాత్మకతను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం. పాత స్నేహితులతో తిరిగి కలుసుకునే అవకాశం ఉంది. వారితో సరదాగా గడపడం వల్ల మీ మానసిక ఆనందం పెరుగుతుంది. కొత్త స్నేహాలు కూడా ఏర్పడతాయి. అవి మీకు భవిష్యత్తులో లాభదాయకంగా మారే అవకాశం ఉంది. అయితే స్నేహితుల మధ్య మాటల తూటాలు పేలవచ్చు. మీరు చెప్పిన ఒక మాటను వారు అపార్థం చేసుకోవచ్చు. కాబట్టి సున్నితమైన విషయాలపై చర్చించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.